నమస్కారం. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. పోయిన వస్తువులు తిరిగి పొందాలంటే ఏంటంటే కొంతమందికి వస్తువులు మిస్ అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు తెలియచేశారు. చాలామంది కూడా అమ్మ ఈ వస్తువులు మిస్ అయిపోయినాయి, ఎలా పోయినాయో మాకు తెలియదు, మేము ఒక ఫంక్షన్కి వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత చూసాము, 10 రోజుల తర్వాత చూసాము అని అంటారు. లేదా కొంతమందికి మాకు వాళ్ళ మీద డౌట్ పడుతున్నామమ్మా, కానీ వాళ్ళని అడగాలంటే బాగుండదు కదా, చాలా దగ్గర వాళ్ళు, బంధుత్వం చెడిపోతుంది, ముందు నా భర్త ఏమంటారో అని భయపడతారు. అంటే సహజంగా జరిగేది. అయితే పోయినటువంటి వస్తువులు తిరిగి పొందాలి అంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు వాస్తవంగా ఏంటంటే నెంబర్ 1, నేను చాలా కాలంగా శ్రీచక్రము అని చెప్పేసి ఒక వస్తువుని ఇంట్రడ్యూస్ చేయటం అనేది జరిగింది. అది కూడా ఏంటంటే పూజా ప్రాసెస్ చేసినటువంటిది. ఎన్నెన్నో హోమాలు, జపాలు, కుంకుమార్చన కార్యక్రమాలు ఇటువంటివన్నీ నిర్వహించినటువంటిది. అద్భుతమైన పవర్, శక్తివంతమైనటువంటిది అన్నమాట అది. ఆ శ్రీచక్రము అనేటువంటిది ఏంటంటే అది కేవలం మనసులో సంకల్పం అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు. దానికి మళ్ళీ ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం లేదు. దానిని బీరువా లాకరులో పొందుపరిస్తే అమ్మవారి అనుగ్రహం వలన అతి త్వరగా పోయినటువంటి వస్తువులు తిరిగి పొందే అవకాశము అనేది ఉంటుంది, లేదా ఒక మార్గం కనబడుతుంది. ఈ విధంగా వెడితే అనేదైనా సరే మనకు సూచన అనేది తెలుస్తుంది. నెంబర్ 2, మరొక పద్ధతి ఏంటంటే ఒక మంత్రము అనేది కూడా ఉంటుంది. ఆ మంత్రము అనేది ఏంటంటే ఇక్కడ డిస్ప్లే చేయడానికి ఒకవేళ కుదరకపోయినా దీనిని మీరు ఒక 2-3 సార్లు వినడానికి ప్రయత్నం చేయండి, లేదా మీరు రికార్డు చేసుకొని పెట్టుకోండి. ఓం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. మళ్ళీ చెప్తున్నాను. ఓం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఈ మంత్ర జపాన్ని 108 సార్లు పఠించండి. పఠించటం అంటే చదవటము, జపించటము, చదవటము. చాలామంది కూడా కామెంట్స్లో కూడా పాపం పెట్టారు, పఠించటము అంటే ఏంటమ్మా అని అడిగారు. అందుకని మళ్ళీ వివరణ ఇస్తున్నా. పఠించడము అంటే చదవడము. వెనకటిలో పఠనము అనే ఉండేది. ఈ మధ్య కాలంలో చదవటము అని వచ్చింది, కానీ పఠించడము అనే అనేవారు. అవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి, ఆ వర్డ్స్ అన్నీ, ఆ పదాలన్నీ. ఈ విధంగా ఏంటంటే ఈ మంత్రాన్ని 108 సార్లు చదవండి ఏకాగ్రతగా, 1 సిట్టింగ్లోనే. మళ్ళీ కదలకుండా, ఫోన్ వచ్చిందనో, కాలింగ్ బెల్ కొట్టారనో లేవకుండా, డిస్టర్బ్ అవ్వకుండా 108 సార్లు చదవండి ప్రతిరోజు కూడా. తప్పనిసరిగా వీలైనంత వరకు భగవంతుడి అనుగ్రహం వలన 108 రోజుల్లోపుగా పోయినటువంటి వస్తువుల ఆచూకీ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.